ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వెనుక అతిపెద్ద కుట్ర ఉంది. ఓటుకు నోటు కేసులో బ్రీఫ్టమీ అంటూ దొరికిపోయిన ఆంధ్రబాబు డైరెక్షన్లోనే ఈ ప్రాపగాండా అమలైంది. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ ఈ కుట్రల్లోనూ కీలక పాత్రధారి. అందుకే ఎల్లో దొంగల మీడియా ముఠా అంతా ఒకటైంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై ఒక ప్రణాళిక ప్రకారం అబద్ధాల ప్రచారపు దాడి చేసింది, వండి వార్చింది. అయితే దీనిపై తెలంగాణ సమాజం తిరగబడింది. జర్నలిజం పేరుతో బ్రోకర్ వార్తలు, తప్పుడు థంబ్నెయిల్స్ సృష్టించిన ఆంధ్రబాకను తుక్కు రెగ్గొట్టింది. మిగతా వారికి కూడా నెక్స్ట్ మీ వంతేనని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఒక్కటి మాత్రం నిజం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా రేవంత్ కుట్రే. గతంలోనే కొట్టిన దెబ్బకు రేవంత్ ముఠాతో పాటు ఎల్లో మీడియా ముఖాలు మారిపోయినా సరే బుద్ధి మాత్రం మారట్లేదు. ఇప్పటికైనా వీటి తీరు మారకపోతే మాత్రం తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో తెలుసు. కాళోజీ ఏనాడో చెప్పాడు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల దాకా తరిమి కొట్టాలి, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే అక్కడే పాతరేయాలని. అందుకే తప్పుడు వార్తల ఎల్లో మీడియా హౌస్లు, వాటిని మేపుతున్న గుంపు మేస్టి ముఠాలకు ఇప్పుడు ఇదే వార్నింగ్ బెల్ గా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. 6:30 గంటలుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే తాను కూడా స్పష్టం చేశారు, అసలు ఈ కేసులో ఎక్కడ కూడా ఒక ఆధారం లేకపోగా పూర్తిగా విచారణ పేరుతో కాలయాపన చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి లీకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అసత్య ప్రచారం చేస్తూ మీడియాకు ఎవరు లీకులు ఇస్తున్నారంటూ కూడా తాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అసలు చట్టపరంగా కానీ న్యాయపరంగా మీకు న్యాయం చేయాలనుకుంటే మాత్రం ఇలాంటి ఏవైతే లీకులు ఉన్నాయో వాటన్నిటి కూడా ఎవరు బయట చెప్తున్నారనే దానిపైన కూడా తీవ్రంగా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కనీసం సంతోషంగా లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా అమలు కాకపోగా ఇటు స్కాములు, లీకులు, అంతేకాకుండా కేసులు, విచారణ పేరుతోటే 2 ఏళ్ల కాలయాపన గడిచింది. కాసేపటి క్రితమే బండి సంజయ్ కూడా కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలికే విధంగా తన వ్యాఖ్యలున్నాయి. అసలు ఈ అంశం మనతో మాట్లాడడానికి పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు మనతో పట్టినారు. సార్, ఏంటి సార్ ఈ స్కాములేంటి, స్కీములేంటి, లేదంటే కేసులు, విచారణ పేరుతోటి 2 సంవత్సరాల కాలయాపన జరిగిపోయింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది మున్సిపల్ ఎన్నికల ముందు ఎత్తుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? 6:30 గంటలుగా చెప్పిందే చెప్పి మళ్ళీ అదే ప్రశ్నలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మీరు ఏం చెప్తారు? గత 25 నెలల నుంచి ప్రభుత్వం రాకముందు స్కీములు అని చెప్పింది, వచ్చినాక స్కాములు చేస్తుంది. మా పార్టీ గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు గత 25 నెలల నుంచి నిరంతరంగా ప్రజల పక్షాన, ప్రజా సమస్యలపైన ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగడుతున్నందుకు, ప్రశ్నిస్తున్నందుకు, వాళ్ళు చేసే కుంభకోణాలను బట్టలు ఉడదీసి ప్రజల ముందు నిలబెడుతున్నందుకు కేవలం రాజకీయ కక్షింపు చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఒక కక్ష పెట్టుకొని ఒక మానసిక రోగిలక మానసిక ఆనందం ఆయన పొందితే తాత్కాలికంగా పొందుతుండొచ్చు, కానీ ఈ కేసుల ద్వారా ప్రజలకు ఒరిగేదేం లేదు. ప్రజల పక్షాన ముందు నుంచి మేము ఒకటే అడుగుతున్నాం, మీరిచ్చిన 6 గ్యారంటీలు ఏమైనాయి, మీరిచ్చిన 420 హామీలు ఏమైనాయి? గత 25 నెలల్లో మీరు చెప్పినట్టు స్కాముల లిస్టు చెప్పుకుంటూ పోతే చాంతాడంతున్నది. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో 1000 కోట్ల రూపాయల సివిల్ సప్లైస్లో కుంభకోణం జరిగిందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినాము. కేంద్రానికి దాని మీద ఉల్కు పలుకు లేదు బీజేపీ ప్రభుత్వానికి. దాని తర్వాత కూడా ఇదే ముఖ్యమంత్రి గారు బహుమతి సృజన్ రెడ్డి 1137,000 కోట్ల స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్ జరిగిందని చెప్పి ఢిల్లీకి పోయి అక్కడ కేంద్ర మంత్రిని కలిసి అక్కడ కూడా విన్నపం చేసినాం. దాని మీద కూడా ఉల్కు పలుకు లేదు, ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే నకిలీ బియర్ల స్కామ్ కానివ్వండి, తర్వాత మూసీ బ్యూటిఫికేషన్ పేరిట 150,000 కోట్ల స్కామ్కి తెరలేపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిన్నగాక మొన్న 5 లక్షల కోట్ల హిల్ టీపీ స్కామ్, ఇండస్ట్రియల్ భూముల కుంభకోణాన్ని కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి ప్రజల ముందు ఉంచుతున్నారు కాబట్టి, ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు కాబట్టి, నిలదీస్తున్నారు కాబట్టి దాన్ని చూసి ఓర్చుకోలేక వాళ్ళ కుంభకోణాలు బయటపడుతున్నాయి కాబట్టి కేవలం అటెన్షన్ డైవర్షన్, కేవలం దృష్టి మరలించే ప్రయత్నంలో భాగంగానే ఈ కేసులు ఫైల్ చేసి వాళ్ళనేదో వేధిస్తున్నామని ప్రభుత్వం భావిస్తుంది. కానీ ప్రజలకు మాత్రం అర్థమైపోయింది, ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వం ఏర్పడ్డ 2వ రోజే విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ అన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు తేల్చిందేం లేదు. తర్వాత ఫార్ములా ఈ కుంభకోణం అన్నారు, ఏసీబీ కేసు అన్నారు, 2 సార్లు కేటీఆర్ గారిని పిలిచారు, విచారించారు, దాని మీద తేలిందేం లేదు. ఫోన్ ట్యాపింగ్ అనే ఒక డైలీ సీరియల్ నడుస్తుంది. ఇట్లా మీరు చూసుకుంటూ పోతే గత 2 సంవత్సరాల్లో 5-6 అంశాలు తీసుకున్నారు. ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు పబ్లిక్ డొమైన్లో కానీ గౌరవ న్యాయస్థానంలో కానీ పెట్టి
మాకు చూపించింది లేదు ఎవిడెన్స్. ఎవరన్నా బాధ్యత గల మంత్రి కానీ అధికారి కానీ బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. కేవలం మీడియా ట్రయల్ నడిపించాలి, ప్రజల దృష్టి మరల్చాలి, టైంపాస్ చేయాలి, మీడియాలో ఏదో జరిగింది అని చెప్పి వాళ్ళు చేసే కుంభకోణాల మీద ప్రజలు చర్చ చేసుకోవద్దని, వాళ్ళు ఫెయిల్ అయినటువంటి గ్యారంటీల గురించి ప్రజలు చర్చ చేసుకోవద్దని చెప్పి ఇదంతా అటెన్షన్ డైవర్షన్. కాకపోతే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. దే ఆర్ ఏబుల్ టు సీ త్రూ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ 100% రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చెంప చెల్లుం అనిపించే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి జవాబు ఇవ్వబోతుంది. అయితే వాళ్ళు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలిచాము, పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు వచ్చాయి, జూబ్లీస్ ఎన్నికల్లో కనీసం గెలవనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా వరకు బీఆర్ఎస్ అభ్యర్థులకు గెలిచినటువంటి దాఖలాలు కనిపించాయి. మున్సిపల్ ఎన్నికల ముందు ఇది ఒక రాజకీయ కుట్రగా మీరు భావిస్తున్నారు? 100% ఎందుకంటే భయం పట్టుకుందండి రేవంత్ రెడ్డి గారికి. మీరన్నట్టు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 40% సర్పంచులు గెలిచినాం కదా. అంటే అది దేనికి సంకేతం? అది ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ దెబ్బతిన్నదని రేవంత్ రెడ్డి గారు ఆనందం పొందినరో కేవలం 2 సంవత్సరాలలో ఈరోజు తిరిగింది కదా. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 90% సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నాం. ఆ రోజు కాంగ్రెస్ 10% కూడా గెలుచుకోలేదు. కానీ ఈరోజు కేవలం 2 సంవత్సరాల్లో మేము 40% గెలిచినాం. అంటే అక్కడ క్లియర్గా మీకు డిఫరెన్స్ కనబడుతుంది కదా. తిరిగి ప్రజలకు మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, మరీ బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి అని చెప్పి ఒక బలమైన ఆకాంక్ష ఏర్పడ్డది. కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టి మరలించడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తారు. కానీ ముందు నుంచి కూడా టౌన్లలో, అర్బన్ ఏరియాస్లో విపరీతమైనటువంటి అభిమానం కానీ, అంటే బీఆర్ఎస్ చేసిన పని పట్ల అటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమం కానీ రెండింటిని జోడెద్దుల మాదిరిగా ఏదైతే దూసుకుపోయిందో గత 2014 నుంచి 2023 వరకు ప్రజల అనుభవంలో ఉంది. అది ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ ప్రజల అనుభవంలో వాళ్ళు రోజు జరిగే దినచర్యలో వాళ్ళకి కనబడుతున్నాయి. కాబట్టి 100% ఈసారి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మాకున్న కాన్ఫిడెన్స్ మోర్ దెన్ 50% మున్సిపాలిటీస్ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతుంది. వాళ్ళు ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అని మాట్లాడుతున్నారు. కాసేపటి క్రితం బండి సంజయ్ ఏమో అటు కాంగ్రెస్కు వత్తాసుగా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడింది. అటు ఎలక్ట్రల్ బాండ్ల విషయం కావచ్చు, లేదంటే కేసు విచారణకు సంబంధించి కావచ్చు, తను చేసినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఇది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని పనికిమాలిన పస తీసుకొస్తున్నారు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం కదా, స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే వచ్చి పార్లమెంట్ ఎన్నికలకు ముందు చెప్పారు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ రేవంత్ ట్యాక్స్ అని. మరి ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలేదు? ఎందుకు సిబిఐ కానీ ఈడీఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ వచ్చి విచారణ జరపలేదు? 2024 సెప్టెంబర్లో అంటే దాదాపు 15 నెలల ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద, కార్యాలయాల మీద ఈడీ వచ్చి దాడి చేసింది. తర్వాత ఇప్పటివరకు ఈడీ ఒక ప్రెస్ నోట్ ఇవ్వలేదు, ఏ ఒక్క మంత్రి కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. బీజేపీ నాయకులైతే ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నారు. ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కదా. ఇంకొకటి, పొద్దున్న లేస్తే అదానీతోని రాహుల్ గాంధీ ఏదో పోరాటం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తే, ఇక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చట్టపట్టలు వేసుకొని అదానీని పిలుచుకొని, ఆయన కొడుకుని పిలుచుకొని 100 కోట్ల ఫండ్ తీసుకొని ఆయన ద్వారా ఆయన చేయాల్సిన కార్యకలాపాలు చేస్తూనే ఉన్నాడు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి రెండిటికి మధ్యలో రేవంత్ రెడ్డి గారు లోపాయకార ఒప్పందం ఉంది. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మునిగే పడవ కాబట్టి తన అనుచరులతోని, తనకు కావాల్సిన వాళ్ళతో రేవంత్ రెడ్డి గారు 100% బీజేపీలోకి పోతారు. రాబోయే రోజుల్లో కాలమే ఇది చెప్తుంది, ప్రజలకు కూడా తిట్టతలం అయిపోతుంది. అంటే ఇది అక్కడ చీకటి ఒప్పందం ఉన్నది 100% రేవంత్ రెడ్డికి, బీజేపీ నాయకత్వానికి. గతంలో 2014 కంటే ముందు అదే యూపీఏ ప్రభుత్వానికి కూడా బొగ్గు కుంభకోణం అనేది పెద్ద మొత్తంలో జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి సింగరేణి బొగ్గు కుంభకోణానికి సిబిఐ దర్యాప్తు చేయాలని కూడా మీరు డిమాండ్ చేశారు. కానీ ఇప్పటి వరకు దాని మీద ఉలుకు పలుకు లేదు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, లేదంటే అధిష్టానం కూడా, వీళ్ళకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా ఈ అంశంలో మాట్లాడేది. ఈ వ్యవహారాన్ని అంతటా ఎట్లా చూస్తారు? మేము కేవలం బొగ్గు కుంభకోణమే కాదు, ఇప్పటివరకు గత 2 సంవత్సరాలలో ఎన్నో విషయాల మీద కేంద్రానికి అర్జీ పెట్టుకున్నాము. స్వయంగా మా పార్టీ గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా ఢిల్లీకి వెళ్ళి మేము కూడా వెంట వెళ్ళినాము. అక్కడ మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసినాము, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని. వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం పూర్తి ఆధారాలతో, విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. ఎలిజిబిలిటీ లేని కంపెనీలో కేవలం 2 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీ 1200 కోట్ల కాంట్రాక్ట్ ఎట్లా చేస్తుంది, ఇక్కడ ఏం జరిగింది, రేవంత్ రెడ్డి గారు బావమర్ది కంపెనీకి కాంట్రాక్ట్లు ఎట్లా వచ్చినాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాం. కానీ అది పక్కన పడేసిర్రా, వినమడనట్టు యాక్టింగ్ చేస్తుర్రా, వాళ్ళ మధ్యలో ఏం అండర్స్టాండింగ్ ఉందనేది వాళ్ళే చెప్పాలి. రెండోది, మీరు అన్నారు 2014 కూడా ఇది మన బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ, అవును, కాంగ్రెస్ పార్టీ దేని వదలదండి, పంచభూతాలను వదలదు. కేవలం పాతాళంలో ఉన్న బొగ్గే కాదు, ఆకాశంలో ఉన్న అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ స్కామ్లా కుంభకోణమే, గాలిలో ఉన్న 2G స్కాము కుంభకోణమే, నీలమై జారిన జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసి అది స్కామే. కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ ఈజ్ కాంగ్రెస్ ఈజ్ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇన్నోవేషన్స్, కుంభకోణాలు ఎట్లా చేయాలి, స్కామ్లు ఎట్లా చేయాలి అనే దాంట్లో ఇన్నోవేషన్ వాళ్ళకి తెలిసినంత విధంగా ఎవరికి తెలియదు. ఈరోజు బట్టబయలు అయినరు కాబట్టి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వారి క్యాబినెట్ మంత్రుల మధ్యలో వాటాల పంచాయతీ వచ్చింది కాబట్టి వాళ్ళే బయట పెట్టుకున్నారు.
ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకలేక అయిపోయింది వాళ్ళ పరిస్థితి. దానికి సంజాయిషి ఇచ్చుకోలేరు, అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీడియా పెద్ద పెద్ద ప్రముఖ ఛానళ్ళు కథనాలు నడిపినాయి, బయటపడ్డారు. దాని నుంచి తప్పించుకోవడానికి దాని గురించి చర్చ జరగదని చెప్పి ఇదంతా డ్రామా చేస్తున్నారు. కానీ మాకు పూర్తి నమ్మకము ఈ దేశంలో ఉన్నటువంటి గౌరవ కోర్టుల మీద కానీ, న్యాయస్థానాల మీద కానీ, చట్టాల మీద కానీ పూర్తి నమ్మకం ఉంది. ఎటువంటి వాళ్ళు కేసులు పెట్టినా, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు 100% వెళ్తాము. చట్టం ప్రకారం వీటిని మేము తేల్చుకుంటాము. బయటికి మాత్రం 100% మేమేమి చేయలేదు, తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ముందుకు ఇస్తున్నాం. కాబట్టి గౌరవ కోర్టుల మీద, న్యాయస్థానాల మీద, చట్టాల మీద నమ్మకం ఉంది. మేము 100% కోఆపరేట్ చేస్తాము. రేపు ప్రజల ముందు మేము కడిగిన ముత్యాల్లాగానే ఉంటాము. వీళ్ళు చేసిన కుంభకోణాలు మాత్రం ఎప్పటికప్పుడు ఎండగడతాము, బట్టలు ఉడదీసి ప్రజల ముందు నిలబెడతాం. చివరిగా ఒక ప్రశ్న, ఎందుకంటే ఇప్పుడు విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 6.5 గంటల పాటు విచారణ కొనసాగుతుంది. అందులో లీకులు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు మీడియాకు ఎవరు లీకులు ఇస్తున్నారని మీరు భావిస్తున్నారు? అసలు ఈ లీకుల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం అంటే అసలు చిత్తశుద్ధి ఉంటే ఈ కేసు విచారణ అనేది చాలా రహస్యంగా కొనసాగాలి, దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయాలి, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అదొక రకంగా ఉంటుంది. కానీ ఇట్లా లీకులు ఇవ్వడం పట్ల ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మీదనే వస్తున్నాయి లీకులు, ఇంకెవరు ఇస్తారండి? ఆయన ఇప్పుడు మా కేటీఆర్ గారు చెప్పినట్టు గ్రీకు వీరుడు సినిమాలకి ఈయన లీకు వీరుడు తయారైండు తెలంగాణలో. అక్కడ లోపల జరిగే ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది కేవలం అధికారులకు కేటీఆర్ గారి మధ్యలోనే జరుగుతుంది. కానీ మీడియాకి ఇక్కడ ఇది జరిగిందంట, అక్కడ అది జరిగిందంట అని చెప్తున్నారంటే ఇది 100% రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే అక్కడ ఉండి ఇట్లాంటి లీకులు ఇచ్చి మీడియాలో ట్రయల్ నడుపుతుంది. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా లీకు వీరుడుగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ అంశం పట్ల కూడా ఖచ్చితంగా మేము ప్రస్తావిస్తామంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.